Friends, let's have a discussion on the excretory organs. Already we have discussed the modes of the excretion, so different types of excretory products. Already we discussed. Now we are going to discuss protonephridia, metanephridia, Malpighian tubules, antennary glands, coxal glands, kidneys. These are the excretory organs in different organisms. For example, you take the సో ఇక్కడ మనము ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్కి వచ్చేసరికి లోయర్ ఆర్గానిజమ్స్లో ప్రోటోజోమన్స్లో తీసుకున్నట్లయితే సో దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్క్రిషన్ యాజ్ వెల్ యాజ్ ద ఆస్మో రెగ్యులేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ అయానిక్ బ్యాలెన్స్ ఆల్సో మెయింటైన్డ్ బై ది ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. In our body also, kidneys acts as a excretory organs as well as maintaining the osmotic balance. Our ionic balance is maintained by the kidneys. Like that, the protozoans, you take the protozoans as an example, contractile vacuole, it is a osmoregulatory organ. So next we go to the poriferans, coelentrates, like that the different organs are present, excretory organs. ikkada porifera coelentrate la diffusion jarigite helminths annelida kulya vyavastha, that is the canal system is useful for the porifera తీసుకున్నట్లయితే canal system is useful for the excretion. నెక్స్ట్ వచ్చేస్తే హెల్మింత్స్లో ప్లాటిహెల్మెంతిస్లో ఫ్లేమ్ సెల్స్, దే ఆర్ ద ప్రోటోనెఫ్రీడియా ప్లాటిహెల్మెంతిస్లో. అదేవిధంగా నిమాటిహెల్మెంతిస్లో తీసుకున్నట్లయితే రెనెట్ గ్లాండ్స్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. అనిలిడా తీసుకున్నట్లయితే నెఫ్రీడియా ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. అండ్ ద ఆర్థ్రోపోడా తీసుకున్నట్టయితే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, యాంటినరీ గ్లాండ్స్, కోక్సల్ గ్లాండ్స్ అనేటటువంటివి వస్తాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కోక్సల్ గ్లాండ్స్ అనేటటువంటి మొలస్కన్స్లో కూడా మనకి కనిపిస్తాయి కొన్ని మొలస్కన్స్లో. నెక్స్ట్ కిడ్నీస్ అనేటటువంటివి మనకే ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద మ్యామల్స్లో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్గా ఉంటాయి. ఇప్పుడు కనుక ప్రోటోనెఫ్రీడియా కనుక తీసుకున్నట్లయితే మీకు ఒక స్లైడ్ కనబడుతుంది. దెర్ ఈస్ ఎ బల్బ్ లైక్ స్ట్రక్చర్. It constitutes the cilia-like structures which are projected into the tubule, and it form a network, and these protonephridia which are useful for the maintaining the ionic balance and the osmoregulation, these are found in the platyhelminthes and the rotifers. wait la చూడొచ్చు మనం platyhelminthes. అదేవిధంగా రోటిఫర్స్లో చూడొచ్చు, ఇది ఒక రకమైనటువంటి ఆర్గానిజమ్స్. మెటానెఫ్రీడియా వచ్చేసరికి మెటానెఫ్రీడియా ఆర్ ద నెఫ్రీడియా అనుకోవచ్చు. అనేలిడ్స్లో ఇవి కూడా సేమ్ వీటిలాగానే ఉంటాయి, కానీ దీస్ ఆర్ ద ట్యూబ్యూల్ లైక్ స్ట్రక్చర్స్ విత్ ఏ నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్యూల్స్. ఇట్స్ ఆల్సో లీడ్స్ ఇంటూ నెఫ్రీడియో పోర్స్ ద్వారా బయటికి ఓపెన్ అవుతాయి. దే ఓపెన్ అవుట్ సైడ్ త్రూ ద నెఫ్రీడియో పోర్స్. దేర్ మెటానెఫ్రీడియా ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అనేలిడ్స్. అదేవిధంగా మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు మెటానెఫ్రీడియా ఒక స్లైడ్ అనేటటువంటిది చూపిస్తున్నాను నేను. ఇట్స్ ఆల్సో మీకు సిలియరీ లెగ్ స్ట్రక్చర్ నెఫ్రోస్టోమ్ అనేటటువంటిది ఉండి, నెఫ్రోస్టోమ్ అనే ట్యూబ్యూల్లోకి పాస్ అయిపోయి ఇట్ కమ్స్ అవుట్ అండ్ ఓపెన్స్ అవుట్ త్రూ ద నెఫ్రీడియో పోర్స్. అదేవిధంగా మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ తీసుకున్నట్లయితే దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్థ్రోపోడ్స్, ఎస్పెషల్లీ ద ఇన్సెక్ట్స్ కన్స్టిట్యూట్ ద ఆర్థ్రోపోడ్స్లో ఇన్సెక్ట్స్లో కనుక తీసుకున్నట్లయితే ఇవి మీకు మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ కనిపిస్తాయి. మనం కనుక ఇక్కడ స్లైడ్ చూసినట్లయితే కాక్రోచ్లో కనుక డైజెస్టివ్ సిస్టంలో మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నట్లు మిడ్ గట్కి హైండ్ గట్కి మధ్యలో దీస్ ఎల్లో కలర్డ్ ట్యూబ్యూల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్, దట్ ఈస్ ద బ్లైండ్ ఎండెడ్ ట్యూబ్యూల్స్, దే ఫ్లోట్ ఇన్ ద హీమోలింఫ్. అండ్ ఇక్కడ గట్ నుంచి ఏమైనా ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అనేటటువంటివి వస్తే అదేవిధంగా ఇవి కలెక్ట్ చేసుకొని వాటిని ఎలిమినేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ద మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద ఎక్స్క్రీషన్. నెక్స్ట్ యాంటినరీ గ్లాండ్స్. మీరు కనుక యాంటినరీ గ్లాండ్స్ అనేటటువంటి వాటిని తీసుకున్నట్లయితే ప్రాన్స్లో అంటే ఎక్కువగా మీరు క్రస్టేషియన్స్ అని చెప్పుకోవచ్చు. క్రస్టేషియన్స్ అని అంటారు. ప్రాన్స్ కమ్స్ అండర్ ద క్లాస్ క్రస్టేషియన్స్లో ప్రాన్స్లో యాంటినరీ గ్లాండ్స్ అని ఎందుకు అని అంటారంటే యాంటిన్నేలో ఉంటాయి అన్నట్లు. ఇవి యాంటిన్నే ఒక బేస్, ద బేస్ ఆఫ్ ద యాంటిన్నే కన్స్టిట్యూట్ ద యాంటినరీ గ్లాండ్స్. ఆ యాంటినరీ గ్లాండ్స్ విచ్ ఓపెన్స్ ఇన్ టు ద హ్యూమోలింఫ్ అండ్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ఎక్స్క్రిషన్ అండ్ మెయింటైనింగ్ ద ఆస్మా రెగ్యులేషన్ ఆల్సో.
ఇక్కడ ఈ యాంటినరీ గ్లాన్స్ అనేటటువంటివి కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్లైడ్ కనబడుతుంది. ఆ యాంటినరీ గ్లాన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది. కోక్సల్ గ్లాన్స్, యాంటినరీ గ్లాన్స్ ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే అవి రెండు సేమ్గానే అనిపిస్తాయి. దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద స్పైడర్స్, అరాకినిడ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు స్ట్రక్చర్స్ ఒక విధంగానే కనిపిస్తాయి. కోక్సా ఆఫ్ ద దీనిలో కూడా స్పైడర్స్లో ఉండేటటువంటి కోక్సల్ రీజియన్, వాటిలో ఉండేటటువంటి యాంటీనా లైక్ స్ట్రక్చర్స్లో కోక్సల్ రీజియన్స్లో ఉంటాయి. హెన్స్ దే ఆర్ కాల్డ్ ద కోక్సల్ గ్లాండ్స్. కిడ్నీస్ విచ్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెల్ నోన్ అబౌట్ ద kidneys. We are all studying from the 7th class onwards. Because of that, we all very familiar with the kidneys. Kidneys are the excretory organs. They are the bean-shaped structures. They leads into the kidney, which leads into the ureters. They are the tubule-like structures. So it is covered with a cortex and the outer cortex, inner medulla. Like that, the kidney structure చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుందాం. కిడ్నీస్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. ఈ కిడ్నీస్ అనేటటువంటివి మ్యామల్స్, ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ వీటన్నింటిలో మనకి కిడ్నీస్ అనేటటువంటివి కనిపించడం అనేటటువంటి జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. మీకు ప్రోటోజువా నుంచి మొదలు పెడితే ఇప్పుడు లాస్ట్కి మ్యామల్స్ అనేటటువంటి వచ్చే వరకు మనం ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ చదువుకున్నాం. దీస్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్క్రీషన్ యాజ్ వెల్ యాజ్ ద మెయింటైనింగ్ ఆస్మాటిక్ బ్యాలెన్స్. Water balance, osmotic balance is nothing but water balance, and the ionic balance also maintained by these organs. So this is about the excretory organs, my dear students. I am signing off. Thank you.